ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుతూనే ఉంటాం మన ఛానల్ ద్వారా. మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరూ మాకిచ్చే ప్రోత్సాహంతో సరికొత్త కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో ప్రారంభించేదే ఈరోజు చెప్తున్న ఈ కార్యక్రమం. మనకి చాలా వరకు అమ్మతనం గురించి, మాతృత్వం గురించి మనం మాట్లాడుకునే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. ఎంతో మందిని అలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆహ్, అమ్మతనం కనిపిస్తుంది, మాట్లాడే మాటలో కనిపిస్తుంది అని. కానీ మనం అమ్మగా పూజించేది ఒకే ఒక్కరిని, అది గోమాతని. మరి గోమాతకి సంబంధించి కొన్ని ముఖ్యమైన కథలు ఒక సీరీస్ లాగా చేస్తూ ఉన్నాం. మరి అమ్మకి సంబంధించిన ఈ కథలు ఏమిటి? దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? అసలు ఆ కథలు ఎలా పుట్టాయి? ఏమిటి? మొ మొత్తం దానికి సంబంధించిన ఒక పరిశోధనాత్మకమైనటువంటి వ్యక్తి నాతో పాటు ఉన్నారు. ఎన్నో విషయాలు అసలు గోమాత అనే టాపిక్ అలా మొదలుపెడితే ఆయనకి ఆహారం కూడా అవసరం లేదు, మంచినీళ్ళు కూడా అవసరం లేదు. ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేసున్నాం గతంలో. లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు, డాక్టర్ లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు చాలా విషయాలు గోమాతకి సంబంధించి పరిశోధన చేస్తున్నారు. నిరంతరం గోమాతని పూజించండి, దాంట్లోనే అన్ని సౌఖ్యాలు, అన్ని శుభాలు కలుగుతాయని నిరంతరం చెప్తూనే ఉంటారు. ఇక కథల రూపంలో ఇప్పుడు చెప్పబోతున్నారు. ప్రతి కథని మొదటి నుంచి చివరి వరకు వినండి, పిల్లలకి చూపించండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మన భారతీయ సంపద. మన భారతీయ గురించి మనం ముందుగా మాట్లాడితేనే పక్కన వాళ్ళకి దాని మీద గౌరవం పెరుగుతుంది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరణ ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్కారం. గోమాతకి సంబంధించి ఎన్నో మంచి కథలు చెప్తూ ఉన్నారు. అసలు నిజంగా ఇప్పటి వరకు ఎవరు వినుండరేమో ఈ కథలు. అలాంటి కథలు చెప్తున్నారు. ఇక మరో కథ ఏం చెప్తున్నారు గోమాతకి సంబంధించి? చాలా మంది ఋషులు అంటే క్షీరసాగర మథనంలో కామధేనువు పుట్టింది, దాని సంతతి అంతా గోవులే. అప్పుడు దాని సంతతిని అందరికీ కూడా ఈ ఋషులందరికీ ఇచ్చాడు కృష్ణమూర్తి. ఋషులందరికీ పెంచిపెట్టాడు ఆవుల్ని. ఎంచేదంటే వాళ్ళు దాన్ని పోషించగలరు, దాని పాలు తాగుతారు. మీరు ఆహారం అన్నం కూరలు పప్పులు ఉండవు కదాలి, ఓన్లీ పాలు తాగలం. గోక్షీరం తాగి తపస్సు చేసుకుని వెళ్తారు ఋషులు. అలాంటి వాళ్ళు అంచేత వాళ్ళు ఇస్తే దీన్ని పోషించి దాన్ని ఆహారం తీసుకుని ఆ ఋషుల వల్ల అందరికీ హితబోధలు చేసి అందరికీ మంచి చేస్తారు అనే ఉద్దేశంతో ఆ ఋషులందరికీ కూడా పంచిపెట్టాడు ఈ ఆవుల్ని. ఋషులు కూడా అంత జాగ్రత్తగా దాన్ని పోషిస్తూ దాని పాలన సేవిస్తూ, అసలు ఈ గోత్రాలు మన ప్రతి వాళ్ళకి గోత్రాలు ఉంటాయి. ఆ గోత్రం ఆ ఋషులు గోత్రం. అంటే ఆవు ద్వారా ఋషులు సేవిస్తే ఋషుల పేరుతో మన గోత్రాలన్నీ వచ్చాయి. ప్రతి వాళ్ళకి ఉండే ఋషి సప్త ఋషులు, ఎంతమంది ఋషులు, ఆ ఋషుల పేరుతో ఉన్నవే గోత్రాలు. సో అంత ఇంపార్టెన్స్ ఫీల్ అయ్యి ఆవు ఋషులకి ఈ గోవుల్ని పంచిపెట్టడం జరిగింది. అలాంటి ఋషుల్లో చవన మహర్షి అని ఒక మహర్షి. ఆయన గొప్పగా అడవుల్లో గాలి పీల్చుకొని అన్నం లేకుండా ఆకులు తిని అటు పళ్ళు తిని తపస్సులు చాలా చేశాడు. అవన్నీ అయిపోయిన తర్వాత నీటిలో మునిగి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అదొక తపస్సు. నీటిలో మునిగి కొన్ని సంవత్సరాలు నీటిలోనే ఉండిపోయి తపస్సు చేయడం. అలాగా కొన్నేళ్ళు జరిగిపోయింది. అని ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అంత ప్రయోజనం అంటూ ఉండదు. అంటే మనం అంటే ఏదో ప్రయోజనం కోరి ఇది ఇస్తే అది వస్తుంది మనకని ఆలోచిస్తాం. వాళ్ళకి తపస్సు అంటే తపస్సు, భగవంతుడి ధ్యానం అంతే. ఇంకా దాని క్వశ్చన్ లేదు, ఆయన ఏమి ఇస్తాడు అనేది ఎదురు చూడడం. ఏం బోలైన తెలిసి అది ఇచ్చేస్తాడు మనకి. అలాగా తపస్సు చేసి ఉండిపోయాడు నీళ్ళలో. మామూలుగా ఈ చేపలు పట్టేవాళ్ళు వల్ల వేస్తూ ఉంటారు. మామూలుగా ఎంత లోతున్నాడో ఎక్కడున్నాడో తెలియదు, ఎవరికి తెలియదు. అలా వలేసి చేపలు పట్టడంలో కొంత బెస్ట్ వాళ్ళందరూ కూడా వలేసారు. వలేస్తే వాళ్ళ కర్మం కాలి ఆయన వల్ల పడ్డాడు. అంత తపస్సు చేసి ఆయన డిస్టర్బ్ అయిపోయింది ఆయనకి. అలా అని కోపించుకోలేదు ఆయన.
నీళ్ళల్లో ఉండేది చేపలు, నేను నీళ్ళలో ఉంటున్నాను. సో వాళ్ళకి మాకు తేడా లేదు, అదో జీవి నేనో జీవిని అని అంత లైట్గా తీసుకున్నాడు ఋషి. వాళ్ళు గట్టుకు లాక్కొచ్చారు, బరువుగా ఉంది ఏంటి గట్టుకు లాక్కొచ్చాడు. ఈయన అయ్యో బాబా గడ్డాల మీసాలు ఉన్నాయి, ఎవరో మహానుభావుడు, మనం ఎంత అపరాధం చేసేసాం, ఎలాగరా బాబు, ఏం చేయాలి దీనికి, ఏం చేస్తే మనకు ఈ పరిహారం జరుగుతుంది, ఈ తప్పుని మనం ఎలా సర్దిద్దుకోవాలి మనకు అర్థం కాలేదు. వాళ్ళకి చదువుకు రాని వాళ్ళు కదా, వాళ్ళకి చేపలు పడితే అమ్ముకోవడం తినడం తప్ప వాళ్ళకి తెలియలేదు. చేస్తే వాళ్ళల్లో ఒకడు అన్నాడు, అయ్యయ్యా మనం ఏం తేల్చలేం దీన్ని, మనం ఏం చెప్పలేం, ఈయన మహారాజు గారు ఉన్నారు, రాజుగారి దగ్గరికి తీసుకుపోదాం, ఆయన తీసుకుపోయి ఆయన ఏం చెప్తే చేద్దాం, దీనికి ఏదైనా తరగడం ఆయనే చెప్పాలి, మనకేం తెలియదు, మనకు చదువు రాదు కదా అని అంటే, నహుష చక్రవర్తి అని అక్కడ రాజు పాలించే రాజు ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళి ఏమిట్రా తీసుకొచ్చి ఋషిని తీసుకొచ్చారు, ఏమిట్రా మీరు ఎలా పని చేశారు అని చెప్పి నానాబూతులు వాళ్ళని తిట్టాడు. అయ్యా మాకు తెలియదండి, మా కర్మకాలంలో జరిగింది, ఆయన వల్ల పడ్డాడు తీసుకొచ్చాం, మీరు ఏం చేయాలో మీరే చెప్తేనే కానీ మాకు తరుణోపాయం దొరకదు అంటే, ఆయనేమో సింహాసనం దిగి వచ్చి ఋషి కాళ్ళ మీద పడి, అయ్యా అపరాధం చేశారు మా వాళ్ళు, మా ప్రజలు అంటే నే అపరాధం చేసినట్టే, అంత కాషస్గా చక్రవర్తులు మన చేత దీనికి ఏదైనా తరుణోపాయం చేసి మీరు కోప్పడకుండా మమ్మల్ని కరుణించి మీరు ఏదైనా దానం చేస్తే ఈ తప్పుకు పరిహారం మేము ఏం చేయాలి చెప్పు అంటే ఆలోచించారు. వాళ్ళ తప్పేం లేదు, అది మామూలుగా చేపల కోసం మొదలైసారు, నేను పడ్డాను, వాళ్ళ తప్పు కాదు, మీ తప్పు కాదు, నా తప్పు కాదు, కాకపోతే మీరు నన్నంత గౌరవించి ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేయాలి, మీకేం చేయాలి, రాజధానికి ఏం చేయాలి, ఈ రాజ్యానికి నేనేం చేయాలి అని అడుగుతున్నారు కాబట్టి అని మీకు ఏదైనా మార్గం చెప్తాను, నాకు తగిన విలువను మీరు ఇవ్వండి. తగిన విలువ అంటే ఆయనకి తగిన విలువ అంటే వీళ్ళకి ఏం తెలుసు, అది తెలియదు వీళ్ళకి. అయ్యా మా ఓ గ్రామం రాసిస్తామండి, లేకపోతే 10 గ్రామాలు రాసిస్తామండి, లేకపోతే సగం రాజ్యం ఇచ్చేస్తామండి, అక్కర్లేదు నాకు, మొత్తం రాజ్యం మీకు ఇచ్చేసి వెళ్ళిపోతామండి మేము, నాకు అక్కర్లేదు. ఇలా ఏది చెప్పినా కాదంటాడు. మరి ఇంకెక్కడి నుంచి తేవాలి మేము? రాజుకి మతిపోయింది, ఏం చేయాలో అర్థం కాదు. ఇక రాజ్యం అంతా ఇచ్చేస్తానన్నా కూడా వద్దంటున్నాడు, ఇంక దీన్ని ఎలా తృప్తిపరచాలి అని ఇంకో రాజు వస్తుండే, ఆ రాజుని సలహా అడిగాడు. అయ్యా మా మతులు పని చేయట్లేదు, మీరు ఏదైనా సలహా చెప్పండి. ఈయన ఎలా అంటున్నాడు, రాజ్యం పనికిరాదు అంటున్నాడు, డబ్బు ఇస్తామంటే పనికిరాదు అంటాడు, ఏముంది అంటున్నాడు, ఏం చేయాలి? అయ్యా ఋషుల్ని గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు, వాళ్ళంతటా గొప్పవాళ్ళు అంటే సృష్టికర్తలు వాళ్ళు, ఋషులు అంటే మామూలుగా ఏదో పని చేసుకుంటున్నాడులే మొక్కు మూసుకుని అడవిలో పడి ఉంటాడు అని అనుకుంటారు కదా, అది కాదు. ఒక బ్రాహ్మణుడు గోవు అంటే వీరికి ఋషులకి ఇష్టం, బ్రాహ్మణుని కానీ గోవు కానీ అంచేత బ్రాహ్మణుడు గోవు సమానం అని వీళ్ళ దృష్టిలో, ఋషుల దృష్టిలో బ్రాహ్మణుడు అన్నా గోవు అన్నా ఒకటి. అంచేత మీరు గోవుని తీసుకొచ్చి ఈయనకి దానంగా ఇచ్చేయండి, ఏం తృప్తి పడతాడు, నాకు తెలిసిన విషయం అది. మీరు అయ్యో మా రాజ్యంలో బోలు గోవులు ఉన్నాయని తీసుకొస్తా అని కొన్ని గోవులను తీసుకొచ్చి, అయ్యా మీ అపరాధాన్ని క్షమించండి, ఈ గోవును మీకు ఇస్తే సలహా చెప్పారు అంచేత ఈ గోవును మీరు తీసుకుని మా వాళ్ళ తప్పును మన్నించండి, మా తప్పును మన్నించండి, మా రాజ్యాల్లో మంచి జరిగేట్లాగా మీరు కోరుకోండి, మళ్ళీ మీరు వెళ్ళి తపస్సు చేసుకోండి స్వామి అని చెప్పి ప్రాధేయపడ్డారు. ప్రాధేయపడితే కరెక్ట్ పని చేశారు మీరు, గోవుతో సమానమైంది ఏదీ లేదు, అంచేత మీ రాజ్యం నాకు అక్కర్లే అన్నాను, అందుకే మీరు కోట్లు ఇస్తానంటే నాకు అక్కర్లేదు, నాకెందుకు కోట్లు, మీరు ప్రజలకే ఉపయోగించుకోండి, నేను ఒక్క గోవు నాకు ఇస్తాను అన్నారు. చాలా సంతోషం, అది నా జీవితం ధన్యమైంది. అంటే నా గోవులు లేక నేను పోషించక కాదు, మీరు ఒక అపరాధ రుసుముగా ఒక గోవుని ఇవ్వాలని మీకు తోచింది కాబట్టి మీ రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది
ఆ విషయాన్ని గ్రహించి గోవుల్ని రక్షించండి. మీ రాజ్యంలో గోవులన్నిటినీ కూడా అందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా, ప్రతి ఇంట్లోనూ కూడా గోవుని పూజించండి. అసలు గోవు లేని ఇల్లు కాదు. అది గోవు ఉంటే ఆ ఇల్లు స్వర్గం, లేకపోతే నరకం. అలాగే వేదం చదవని ఇల్లు ఉంటే అది మంచిది కాదు, శోకానికి కారణం. చంటి పిల్లలు ఏడమని ఇల్లు ఉంటే అది వ్యర్థం. ఇలా 3 గురించి చెప్పాడండి. ఆవు, చంటి పిల్లల ఏడుపు, అయితే ఈ 3 లేకపోతే అది ఇల్లే కాదు. అంచేత ప్రతి ఇంట్లోనూ ఒక ఆవును పెంచండి. అది సంతానాభివృద్ధి చేస్తే ఎంతమంది పిల్లలు కంటుందో, ఎన్ని గోవుల సమూహం అవుతుందో మీకు తెలియదు. అదంతా మీకు ఐశ్వర్యం. అందుకే పూర్వం ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు ఒక గోవుని ఇచ్చేవారండి. సారీ ఇస్తారు. సారీతో పాటు ఇప్పుడు మనం ఏదో బట్టలు, నగలు అన్నీ ఇస్తున్నాం. ఇప్పుడు ఆవుని ఇచ్చేవారు. ఆవును వాళ్ళకి పోషిస్తే ఆవు కనుక సంతానాభివృద్ధి జరిగినట్టుగా వీళ్ళకి కూడా సంతానాభివృద్ధి జరుగుతుంది. ఆ కులం నిలబడుతుంది, ఒక వంశం నిలబడుతుంది. ఆ గోవును పోషించడం మూలాన వీళ్ళకి అన్ని విధాల అనర్థాలు ఏం జరగకుండా అన్ని బాగా జరుగుతాయి అని చెప్పేసి ఒక పాఠం చెప్పడానికి గాను ఈ చమన మహర్షి ద్వారా ఈ కథని ప్రజలందరికీ కూడా చాటింపేయించు. రాజ్యంలో చక్రవర్తి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలాగా ఈ ఋషుల ద్వారా ఆవు బ్రాహ్మణుడు ఒకటి, వాళ్ళని సేవించాలి అనే విషయం అందరికీ తెలియజేయడానికి ఈ కథలన్నీ కూడా. చాలా చక్కటి కథ చెప్పారు. అంటే మనకి ఏదైనా ఒక విషయం బోధపడితేనే, అంటే అర్థమైతేనే మనం దానికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటాం, పూర్తిగా అర్థమైతేనే. అదే ఈ కథల యొక్క సారాంశం. నిజంగా ఇప్పుడు గోపాలకృష్ణ గారు ఈ మాటలు చెప్తూ ఉంటే ఆయన పేరే నిజంగా దీని అంతటికి కారణమేమో అనిపిస్తుంది. గోపాలుడికి ఇష్టమైంది ఏమిటి అంటే ఆవులు. మనందరికీ తెలుసు కదా, ఎప్పుడు పిల్లని గ్రోవ్ పట్టుకొని ఆవులతోనే ఆయన సావాసం చిన్నప్పటి నుంచి చేస్తుంటారు. అందరికీ ఆ కథలు తెలిసిన విషయమే. అలాగే గోపాలకృష్ణ గారు కూడా పేరులోనే గోపాలుడు ఉన్నాడు, అందుకనే గోమాతని ఇంతగా ఆరాధిస్తూ ఉంటారు. ఇంత మంచి మంచి కథలు మనందరికీ చెప్తూ ఉంటారు. మనం కూడా గోమాతని ఇష్టంగా, ఆరాధ్య దేవతగా ఆరాధించే ప్రయత్నం చేద్దాం. అందరికీ ఇలాంటి వీడియో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.